ప్రభునామాన మీ అందరికీ శుభాలు తెలియజేస్తా ఉన్నాను. మనము ఇంతకుముందు వీడియోలో దానియేలు గ్రంథానికి ఉన్నటువంటి నామాల గురించి చర్చిస్తూ ఉన్నాం. మొట్టమొదటిగా దానియేలు గ్రంథాన్ని దేవుడు న్యాయాధిపతి అని పేరు పెట్టాం. రెండవదిగా తీర్పులు 1వ అధ్యాయం నుంచి 12వ అధ్యాయం వరకు ఉన్నటువంటి తీర్పులను బట్టి దానియేలుని తీర్పుల గ్రంథము అని మనం చెప్పవచ్చు. మూడవదిగా ఈ దానియేలు గ్రంథంలో చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాలు ఉన్నాయి. 7వ అధ్యాయంలో కనుక గమనించినట్లయితే సముద్రంలో నుంచి క్రూర మృగాలు బయటకు వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. సముద్రంలో నుంచి క్రూరమైనటువంటి మృగాలు బయటకు వచ్చినట్లుగా ఈ క్రూరమైనటువంటి మృగాలు 4 మృగాలు ఉన్నాయి. ఈ 4 మృగాలకి 7 తలలు ఉన్నాయి. 7 తలలు ఉన్నాయి. అదేవిధంగా ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 1వ వచనంలో కూడా సముద్రంలో నుంచి ఒక క్రూరమైనటువంటి మృగం రావడానికి మనం చూస్తూ ఉన్నాం. ఈ క్రూరమైనటువంటి మృగానికి 7 తలలు ఉన్నాయి. మనం ప్రకటన గ్రంథము దానియేలు గ్రంథాన్ని వేరువేరుగా చూడలేము, కానీ ఒకే నాణ్యానికి ఇరువైపులుగా మనం చూడవచ్చు. దానియేలు గ్రంథము అదేవిధంగా ప్రకటన గ్రంథము ఒక నాణ్యానికి ఇరువైపులా 2 వైపులా ఉండేటటువంటివి అని మనం చూడవచ్చు. ఎందుకనంటే కొన్ని నెరవేర్చబడాల్సినటువంటివి కూడా ఈ 2 గ్రంథాల్లో రాయబడ్డాయి. ఈ 2 గ్రంథాలకి చాలా దగ్గర సంబంధం ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. దానియేలు రచించేటప్పుడు దానియేలు గ్రంథాన్ని దానియేలు అను నేను అని చెప్తా ఉన్నాడు. అదేవిధంగా యోహాను రాసేటప్పుడు ఆ ప్రకటన గ్రంథాన్ని యోహాను అను నేను రాశాను అని చెప్తాడు. ఈ 2 గ్రంథాల్లో వర్తమాన భూత భవిష్యత్ కాలాల గురించి రాయబడ్డది. కాబట్టి ఈ 2 గ్రంథాలను మనం ఈ దానియేలు గ్రంథాన్ని చర్చించేటప్పుడు ప్రకటన గ్రంథాన్ని ప్రస్తావించకుండా మనం ఉండలేం. ఈ 13వ అధ్యాయంలో ఉన్నటువంటి ఈ క్రూర మృగం, ఈ దానియేలు గ్రంథంలో ఉండేటటువంటి 7వ అధ్యాయంలో ఉన్నటువంటి క్రూర మృగాల యొక్క తలల సంఖ్య 7గా ఉన్నది. ఈ 7 తలలు దేన్ని సూచిస్తూ ఉన్నాయనంటే 7 మహారాజ్యాలని, ప్రపంచ రాజ్యాలని సూచిస్తూ ఉన్నాయి. వరల్డ్ కింగ్డమ్స్ అని అన్నారు. ఈ వరల్డ్ కింగ్డమ్స్లో వాటి యొక్క ఆరంభము అంతము జరిగిపోయినటువంటి కొన్ని వరల్డ్ కింగ్డమ్స్ ఉన్నాయి. అదేవిధంగా ఇంకా రాబోయేటటువంటి కాలంలో వచ్చేటటువంటి ప్రపంచ రాజ్యాలు కూడా ఉన్నాయి. మొట్టమొదటిగా ఐగుప్తు రాజ్యం, ఈజిప్షియన్ కింగ్డమ్ అని అంటారు. ఇది దరిదాపు 2700 BC క్రీస్తు పూర్వము 2700 సంవత్సరాల నుంచి 1100 సంవత్సరాల వరకు ఈ యొక్క ఐగుప్తీయుల యొక్క రాజ్యం ఉన్నది. మనకు తెలుసు, బైబిల్లో కూడా దీని యొక్క ప్రస్తావన ఉన్నది. ఇది ఫరోలు పరిపాలించేటటువంటి, ఫరోలు ఉండేటటువంటి కాలం, ఫరో నివసించినటువంటి ప్రాంతం. ఆ కాలంలో ఇంకొక ప్రాముఖ్యమైనటువంటి ఉన్నది ఏంటంటే ఐగుప్తు దేనికి ప్రాముఖ్యత అంటే ఈ యొక్క పిరమిడ్స్ కట్టేటటువంటి బిల్డింగ్ ఆఫ్ పిరమిడ్స్ అనేవి చాలా ప్రాముఖ్యమైనటువంటిగా మనం ఈజిప్షియన్ కాలం గురించి చూస్తూ ఉన్నాం. రాను 1100వ సంవత్సరం క్రీస్తు సామ్రాజ్యం నాశనమైనట్లుగా మనం చూస్తూ ఉన్నాం. రెండవదిగా అశ్షూరీయుల కాలం, దాదాపు క్రీస్తు పూర్వం 900 సంవత్సరం నుంచి 600 సంవత్సరాల వరకు ఈ యొక్క అశ్షూరీయుల కాలం ఉన్నది. ఇది మెసొపొటేమియా నాగరికత కాలంలో కొంత భాగంగా ఈ యొక్క అశ్షూరీయుల కాలం ఉన్నది అని చెప్పొచ్చు. ఇది టిగ్రిస్ నది పరివాహక ప్రాంతంలో ఉన్నది. బ్రాంజ్ ఏజ్ నుంచి ఐరన్ ఏజ్ వరకు, ఇత్తడి కాలం నుంచి ఇనుము కాలం వరకు మధ్యలో ఉండేటటువంటి కాలంగా ఈ యొక్క అశ్షూరీయుల కాలాన్ని మనం చూడవచ్చు. ఈ బైబిల్లో అశ్షూరీయుల గురించి కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇక మూడవదిగా బబులోనియన్ కింగ్డమ్, ఇది మనకు దానియేలు గ్రంథంలో రాయబడది. క్రీస్తు పూర్వము 7-6 సెంచరీస్ మధ్యలో ఉండేటటువంటి కాలం. ఇది దానియేలు 1-4 అధ్యాయాల్లో ఈ యొక్క బబులోనియన్ కింగ్డమ్ గురించి రాయబడ్డది. తర్వాత మనందరికీ తెలిసిన విషయమే, తర్వాత కాలంలో వచ్చినటువంటి ప్రపంచ రాజ్యాలు ఏంటంటే మేదో పెర్షియన్, మాదీయులు మరియు పారసీక ప్రాంతానికి సంబంధించిన రాజులు పరిపాలన చేశారు. ఇది మనకు తెలుసు. ఈ యొక్క పారసీకపు సామ్రాజ్యానికి సైరస్ అనేవాడు స్థాపించాడు. అదేవిధంగా మాదీయులు దర్యావేష్ కాలం అని మనకు దానియేలు గ్రంథంలో రాయబడ్డది. ఇది 4వ ప్రపంచ రాజ్యంగా మనం చూస్తూ ఉన్నాం. ఇంకా 5వదిగా గ్రీస్ రాజ్యం, ఇది గ్రీకీయుల రాజ్యం అని అంటారు, గ్రీషియన్ కింగ్డమ్. ఇది 12-9 సెంచరీల మధ్యలో ఉండేటటువంటి క్రీస్తు పూర్వం ఉండేటటువంటిది
రాజ్యం. దీంట్లో మనకి బాగా తెలిసినటువంటి రాజు ఎవరనంటే అలెగ్జాండర్ ది గ్రేట్. ప్రపంచ రాజ్యాలను ఒకటే చేయాలి, ప్రపంచాన్ని పరిపాలించాలనే ఒక ఆలోచన కలిగినటువంటి వాడు అలెగ్జాండర్ ది గ్రేట్. ఇంకా తర్వాత వచ్చినటువంటి కింగ్డమ్ ఏంటనంటే రోమన్ కింగ్డమ్. ఇది రోమియోల సామ్రాజ్యం. ఈ రోమియోల సామ్రాజ్యం గురించి అందరికీ తెలిసినటువంటిదే. క్రీస్తు జన్మించిన కాలంలో ఈ యొక్క రోమియోల సామ్రాజ్యమే ఉన్నది. రోమియోలు పరిపాలన చేస్తూ ఉండేవారు. ఈ రోమియోల సామ్రాజ్యంతో 6 ప్రపంచ రాజ్యాల గురించి ఆలోచించాం. ఇవన్నీ రాజ్యాలు ఉద్భవించినాయి, కొంతకాలం పరిపాలన చేశారు, తర్వాత నాశనం అయిపోయినట్లుగా చూస్తూ ఉన్నాం. ఇంకా 7వ రాజ్యం, ఇది రాబోయే రాజ్యం. దీన్ని యాంటీ క్రిస్టియన్ లేకపోతే క్రీస్తు విరోధి యొక్క రాజ్యం రాబోతూ ఉన్నది. క్రీస్తు విరోధి యొక్క రాజ్యం. ఈ 7 కింగ్డమ్స్ ఈ యొక్క మృగాల పైన ఉన్నటువంటి తలను సూచిస్తూ ఉన్నాయి. అందుకని దానియేలు గ్రంథాన్ని ద బుక్ ఆఫ్ వరల్డ్ కింగ్డమ్స్ అని మనం అనొచ్చు. ప్రపంచ రాజ్యాల యొక్క గ్రంథం. ఈ రాజ్యాల యొక్క పుట్టుక, ఈ రాజ్యాల యొక్క పతనం ఈ యొక్క గ్రంథంలో రాయబడ్డది. అందుకని ఇంకొక ప్రాముఖ్యమైనటువంటి పేరు ఈ యొక్క గ్రంథానికి పెట్టబడ్డది. ఏంటా ప్రాముఖ్యమైన పేరు అంటే ద బుక్ ఆఫ్ కింగ్డమ్ ఆఫ్ గాడ్. ఈ మానవులు ఏర్పరిచినటువంటి ఈ యొక్క రాజ్యాలన్నీ నాశనం అయిపోయి ఒక గొప్ప రాజ్యం ఏర్పడబోతూ ఉన్నది. క్రైస్తవుల యొక్క విశ్వాసం ఏంటనంటే, క్రైస్తవుల యొక్క నిరీక్షణ ఏంటి అనంటే ఒక శాశ్వతమైనటువంటి రాజ్యం. మానవులు ఏర్పరిచేటటువంటి రాజ్యాలన్నీ పతనం అయిపోతుంటాయి, మళ్ళీ ఉద్భవిస్తూ ఉంటాయి. కానీ క్రీస్తు ఏర్పరచబోయేటటువంటి దేవుని రాజ్యం శాశ్వతమైనటువంటి రాజ్యం. ఇది భూలోక సంబంధించిన రాజ్యం కాదు, కానీ దేవుడే తన కుమారుని ద్వారా ఈ ప్రపంచాన్ని పరిపాలన చేయాలి అని ఒక ఆలోచన కలిగి ఉన్నాడు. ఇది రాబోయే కాలంలో ఉండేటటువంటి యాంటీ క్రైస్తు విరోధి ఈ యొక్క రాజ్యాన్ని నాశనం చేసిన తర్వాత, ఆ క్రీస్తు విరోధిని సాతానుని బంధించిన తర్వాత ఏర్పడేటటువంటి రాజ్యమే దేవుని యొక్క రాజ్యం. ఇస్ ది కింగ్డమ్ ఆఫ్ గాడ్. అందుకని దానియేలు గ్రంథాన్ని ఇస్ ది బుక్ ఆఫ్ కింగ్డమ్ ఆఫ్ గాడ్ అని అంటారు. కాబట్టి నేను ఈ దానియేలుకి 4 పేర్లు, 4 అర్థాలు వచ్చేటటువంటి పేర్లు పెట్టడం జరిగింది. మొట్టమొదటిగా గాడ్ ఈజ్ జడ్జ్, దేవుడు న్యాయాధిపతి. రెండోది బుక్ ఆఫ్ జడ్జిమెంట్స్. మూడవదిగా బుక్ ఆఫ్ వరల్డ్ కింగ్డమ్స్. నాలుగవదిగా బుక్ ఆఫ్ కింగ్డమ్ ఆఫ్ గాడ్. ఈ విధంగా దానియేలు గ్రంథములో ఉండేటటువంటి టూకీగా మనం చర్చించబోయే విషయాలని టూకీగా మేము ముందు ఉంచడం జరిగింది. మీకు ఈ యొక్క వీడియోస్ నచ్చినట్లయితే షేర్ చేయమని ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామాన